ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధుల, ఎన్నో అవసరాలు ప్రతి మనిషి ఉంటాయి. అవసరాలు సరైనటువంటి రీతిలో తాను లభ్యానికి మరి ఈ లోకంలో తల్లి ఎలా ఉంటావో అలాగే సమస్త లోకాల్లో ఉండేటటువంటి అన్ని జీవులకి కూడా వారి వారికి ఏర్పడ్డ అవసరాలని తీర్చడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి మనిషివిగా నీకు ఇది అవసరం అని నువ్వు కనుక గుర్తించగలిగి ప్రార్థన చేయగలిగితే భగవంతుడు దాన్ని నీకు వెంటనే అనుగ్రహిస్తాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కదండి. అవును, మరి భగవంతుడికి మనకేం అవసరం మనం అడగాలి, ఆయనకి తెలియదా? తెలుసు. మరి ఇంకెందుకండి అడగడం? అలాంటప్పుడు మనం అడిగి ఏం తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అంటే అడగక్కర్లేకుండానే ఇవ్వగలిగిన వాడే. అయితే ఎవరికైనా జ్వరం వస్తే ఓ పిల్లాడికి ఆ జ్వరం తగ్గిన తర్వాత పథ్యం పెట్టాలి, ఆహారం తినిపించాలి అని అనుకున్నప్పుడు డాక్టర్ గారు ఈవేళ కాస్త 11 దాకా వెయిట్ చేయండి, 11కి మళ్ళీ ఫీవర్ చూడండి, నార్మలే కనుక మెయింటైన్ అయితే అప్పుడు మీరు ఆహారం పెట్టండి, ఆ పిల్లవాడు కాస్త అడిగి దాకా వెయిట్ చేయండి. ఎందుకు అడగడం అంటే ఇదివరకు ఎప్పుడైనా అన్నం పెడతాను నాన్న తిను అని పిల్లవాడంటే వద్దు నాకేం వద్దు నాకు వద్దు అని అన్న పిల్లవాడు ఈవేళ ఒకసారి అమ్మే తాను పెడదాము అని అనుకున్నప్పుడు వాడు కూడా అడిగితే ఆ తల్లి హృదయం మరింత ఆనందంతో ఉప్పొంగుతుంది, తను పెడుతుంది ఆ పిల్లవాడికి ఆహారాన్ని కూడా. తనలో ఆ సహాయం పుట్టింది అని తెలియడానికి వాడు అడగడం సాధనమే తప్ప వాడు అడిగినప్పుడు పెట్టడం కాదు అమ్మ చేసేది. వాడు ఎప్పుడో అడిగితే అప్పుడల్లా అమ్మ అన్నం పెట్టదు. సహజంగానే పెడదాం అనుకున్నటువంటి తల్లికి ఆ వేళ వాడు అడగడం కూడా చేస్తే నిజంగా ఆకలి వేస్తోంది, లోపల ఉండేటటువంటి వ్యాధి తొలగింది అని ఎలాగైతే వాడి ఆరోగ్యానికి అదొక గుర్తో సర్వజ్ఞుడే. మన యొక్క మనస్సులో సంకల్పాలు ఎక్కడ పుడతాయో అసలు అక్కడే ఉంటాడు తను. ఏం సంకల్పాలు మనకు కలుగుతాయని ఆయనకి తెలుసును. మనుష్యులం కదా, జ్ఞానం ఉన్నవాళ్ళం అనుకుంటున్నాం కదా, ఈ ఉన్న జ్ఞానందుకు ఏదో ఒక ప్రయోజనం ఉండద్దా? ఒక రాయి రప్ప జంతువు అయితే అడగక్కర్లేదు, మనం పెట్టేయచ్చు. కానీ మనుషులం మనం సహజంగానే తాను పెడతానన్నా వద్దు అనగలం. మనం అన్నం చాలా కాలం మేము అనలేదండి, మాకు దేవుడు కనిపిస్తే మేము ఎప్పుడో పుచ్చేసుకునేవాళ్ళం అండి, మోక్షం ఏమిటి గీక్షం ఏమిటి మొత్తం అన్నిటిని లేదు. మనం చాలాసార్లు చాలా కాలం చాలా రకాలుగా మనం అని ఉంటాం. అందుకనే మళ్ళీ ఈవేళ ఈ జన్మలో ఇలాగా పుట్టి ఉన్నాం. పోనీ ఇప్పుడైనా మాత్రం అంత నివ్వకూడదు ఏమిటండి, ఎదురుకుండా కనిపించిస్తే మేము మాత్రం వద్దంటాం ఏమిటండి అంటే ఆయన ఎన్నోసార్లు ఎన్నో రూపాల్లో మన చుట్టూ ఉండి మనకి కావలసిన తను అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ మనం మన ప్రయత్నాలు మన ఆలోచనలు మన సొంతంగా మనమే చేస్తుంటాం తప్ప ఎవరో ఒకరి ద్వారా తాను అబ్బాయి ఇది నీకు మంచిది, ఇట్లా నీవు ప్రవర్తించు అని చెప్పిస్తూ ఉంటాడు. కానీ అది భగవంతుడే మనకి ఈ రకంగా సలహా ఇప్పిస్తున్నాడు అని మనం అనుకోం. వీడా నాకు చెప్పేవాడు ఎంతవాడు నేనేవాడిని ఇస్తుంది తప్ప వీడి ద్వారా మనకి ఇస్తున్నాడు మాత్రం మనకి అనిపించదు. కాక భగవంతుడు ఎప్పుడు చెప్పడం అంటే నేరుగా మన ఎదురుకుండా కనిపించేలా కర్ర పట్టుకుని ఎరా చేస్తావా చేవా ఇలా అప్పుడు చేయడు భగవంతుడు. భగవంతుడు మన కోసమని శాస్త్రాన్ని ఇచ్చాడు. శృతులు అంటాం కొన్ని, స్మృతులు అంటాం కొన్ని. నేరుగా మనకందినవేవో అవి శృతులు. వాటి విని తర్వాత వారికి
తమకి జ్ఞాపకం అందులో ఏ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వాటిని మళ్ళీ స్మరించి చెప్పినవేవో అవి స్మృతులు అయ్యాయి. ఈ శృతి స్మృతి మమైవ ఆజ్ఞా యస్తాం ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేదీ మమ ద్రోహి. శృతి స్మృతి నేను చేసినటువంటి శాసనాలు. వాటిని అతిక్రమించిన వాడు, నా ఆజ్ఞని పరిపాలించేవాడు. నాకు పెద్ద ఈ శృతులు స్మృతులు ఇవన్నీ నాకు పడవండి, ఏమిటో నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా బాగా చేస్తాను అని ఎవడైనా అంటే తండ్రి చేసినటువంటి ఆజ్ఞని పక్కన పెట్టి తన సొంతంగా చేస్తూ తండ్రినే తాను పరిపాలిస్తున్నాను అనువర్తిస్తున్నాను అనుకున్నవాడు తండ్రి ప్రీతికి ఎట్లా పాత్రుడు కాలేడో, మన ఋషులు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాల్లో ఉండే నియమాలని ఉల్లంఘించి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవాడు భగవద్ ఆజ్ఞని వ్యతిరేకిస్తున్నాడనే అర్థం. ఇప్పుడు మనందరికీ ఏదో తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంటే సంధ్యావందనం చేసుకోవాలి స్మృతి చెప్పింది. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సంధ్యావందనం చేయాలి సాయంకాలం. సూర్యుడు కరెక్ట్ గా మధ్యాహ్నం పైన ఉండగా మాధ్యాహ్నిక ఏదో సంధ్యావందనం చేయాలి. ఇది మనకి ధర్మశాస్త్రం చెప్పింది. అందరికీ, స్త్రీలకి అవసరమే, పురుషులకి అవసరమే. అయితే వాళ్ళ స్థితికి తగినట్టుగా వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు. నీకు మంత్రాలు వస్తే మంత్రాలతో చేస్తావు, నీకు మంత్రాలు రాకపోతే 3 దోశలు నీళ్లు తీసి పోసి భగవన్ సూర్య భగవన్ నీకు కృతజ్ఞతలు, నాకింత ఉపకారం చేస్తున్నావు, ఈ ప్రపంచానికి ఇంత ఉపకారం చేస్తున్నావు అని ఓసారి నమస్కారం పెట్టుకుంటావు చాలు. సూర్య భగవానుడికి మధ్య ఉండేటటువంటి అంతర్యామి అయినటువంటి నారాయణుడి ధ్యానం చేసుకుంటాం ఆ సమయంలో మనం. అదే నువ్వు చేసేటువంటి సంధ్యా వందనం. ఆయా కాలాల్లో నువ్వు అర్పించేటటువంటి కృతజ్ఞతా భావం అది నీకు వచ్చిన లాంగ్వేజ్ లో అర్పించు, మరేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నువ్వు తెలుగులో మాట్లాడితే ఆయన తెలుగు అర్థం చేసుకుంటాడు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ అర్థం చేసుకుంటాడు, నువ్వు తమిళంలోనో కన్నడంలోనో మాట్లాడితే అవైనా అర్థం చేసుకుంటాడు. ఆయనకేం లాంగ్వేజ్ అర్థం కాకపోవడం లేదు. దెర్ ఈజ్ నో బార్ ఫర్ గాడ్ టు అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మనస్సులో కదండి కావలసింది, భావాన్ని కదా ఆయన చదివేవాడు, అదే ఆయనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏమిటోనండి సంధ్యావందనాలు చేయడానికి మాకు తీరిక ఎక్కడుందండి అంటే, మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? దేవుడు కనిపిస్తేనేమో ఆయన ఆజ్ఞ పరిపాలిస్తానంటావు, ఆయన ధర్మశాస్త్రంగా తన ఆజ్ఞని ఇస్తేనేమో నాకు అవేం పెద్ద పడవండి అంటావు. గవర్నమెంట్ నీకు ఒక ఆజ్ఞని ఇవ్వడం అంటే ఒక కాన్స్టిట్యూషన్ ఇవ్వడమనే, ఒక శాసనాన్ని ఇవ్వడమనే. గవర్నమెంట్ ని ఎదురుకుండా ఒక వేషం ధరించి వచ్చి ఇంత కాళ్ళు ఇంత ఒళ్ళుతోటి నేను గవర్నమెంట్ ని, నా ఆజ్ఞను పరిపాలించాలి అని ఎప్పుడు అందు. గవర్నమెంట్ ఆజ్ఞను పరిపాలించడం అంటే అది ఏర్పాటు చేసినటువంటి కానూన్, అది ఏర్పాటు చేసినటువంటి ఒక నీతి నియమావళి. ఏదో ఇలా నడువుము, ఇట్లా ప్రవర్తించము, ఇట్లా ట్యాక్స్ కట్టుము, ఇంతింత ట్యాక్స్ కట్టుము, ఇప్పుడిప్పుడు ట్యాక్స్ బలానా దానికి ఏవో చెబుతారో వాడు ఇలాగా, నువ్వు దాన్ని పరిపాలించాల్సిందే. నో అని అనడానికి వీల్లేదన్నమాట. భగవంతుడి ఆజ్ఞేనా అంతే. మనం దాన్ని పరిపాలించలే చాలా కాలం, అందుకే మళ్ళీ మనం పుట్టాల్సి వస్తోంది. ఈ భగవంతుడు నీలో ఉండేటటువంటి అభిరుచిని చూస్తాడాయన. నీకు రుచి ఏర్పడింది, ఏం కావాలంటే తానిస్తాడు. నీకు ఆ రుచి ఏర్పడలేదు, తానన్నీ పట్టుకొచ్చి నీ ముందర కుప్ప పోసినా నువ్వు దాన్ని దేన్ని కూడా స్వీకరించనే లేవు. నీలో ఆ రుచి ఉందని తెలియడానికి ఆయన దగ్గరికి వెళ్లి ప్రార్థన చేయి. నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రార్థన చేయి. డజంట్ మ్యాటర్ నువ్వు ఒక మండేన్ థింగ్స్ కోరుకుంటున్నావా లేకపోతే ఏదో డివైన్ థింగ్స్ కోరుకుంటున్నావా, ఏవైనా కోరుకో, ఏం ప్రాబ్లం లేదు. అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, అలౌకికం కావచ్చు, లౌకికం కావచ్చు, దేన్నైనా నువ్వు కోరచ్చు, తాను నీకు ఇస్తాడు. ఏమేమి కోరాలో ఎలా ఎలా కోరాలో మనకి తెలియదు కనుక ఇదివరకు ఆయా రకంగా వాటిని పొంది అనుభవించినటువంటి పరమ ఋషులు ఉన్నారు. వారు తాము భగవంతుణ్ణి భగవన్ను ఇలా కూడా ఇస్తావా, ఇలా కూడా అనుగ్రహించగలిగిన వాడివా అని ఆయన చేసిన అనుగ్రహాన్ని దర్శనం చేసి పాడుకున్నటువంటి మహనీయులు ఉన్నారు. కొన్ని నామాలతోటి ఆయన సంకీర్తించుకున్నారు. అలాంటి నామాలని మనకు అందించాడు భీష్మ పితామహుడు కనుక
ఆయా ఋషుల యొక్క నామాలు జ్ఞాపకం పెట్టుకో, వాటిని పాడుకో, నీకందులో ఏది కావాలో దాన్ని కోరుకో. ఇతరత్ర ఎక్కడికి నువ్వు పోనక్కర్లా. ఎలా కోరాలో తెలియక నువ్వు తంటాలు పడక్కర్లేదు. కోరిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా పొందిన వాళ్ళు ఉన్నారు. తెలుసుకో, యూ కెన్ పికప్ సంథింగ్ అండ్ యూ కెన్ డూ ఫర్ యువర్ ఓన్. ఏం తప్పేం లేదు దాంట్లో. అలా మనకి మహర్షుల యొక్క ఆ నామాలని వాళ్ళు పాడుకున్న వాటిని మనకి అందించిన భీష్ముడి యొక్క ఉపదేశంగా లభించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని కొన్ని నామాల్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు కూడా ఎన్నో రకాలైనటువంటి అవసరాలు ఉంటాయి కనుక వాటిని పొందడం కోసం అని. ఏ అవసరం లేకపోతే పర్వాలేదండి, కానీ మనిషి నాకు అవసరం లేకుండా ఎట్లా ఉంటుందండి? మనకి ఏదో అవసరాలు మనకు ఉంటూనే ఉంటాయి. ఇతన్ని అడిగేదేదో ఇక్కడికి అక్కడికి పోక్కర్లేదు. నువ్వు ఏదైనా మనకి ఇష్టమైన మాట మరొక మాట్లాడితే వాడిగా కలుగుతుంది. ఏదో ఇల్లు చిన్నప్పుడు కట్టుకున్నాం, ఆ పాట మన్నాలుగే వచ్చాం, ఇంకే రాదు, మనమే పాడుకుంటూ ఉండేవాళ్ళం. సరే పెద్దవాళ్ళం అయిపోయాం, ఒక్కొక్క దేశానికి వెళ్ళిపోయాం, అక్కడెక్కడేవో మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం. సడన్ గా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకడెవడో ఎక్స్ కనిపించి నువ్వు అప్పుడు చిన్నప్పుడు పాడుకున్న పాట వాడు పాడాడు అనుకో, ఏం చేస్తాను అంటే ఎంతో అర్జెంట్ పని మీద వెళ్ళిపోతున్నా టక్కమన కాళ్ళకి కూడా బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయి, ఏ ఎవరు నువ్వు, ఎక్కడిది పాట, ఎవరు చెప్పారు నీకు ఇది, ఎవరి తాలూకు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, రా. వాడెవడో మనకి తెలియకపోయినా మనకి చిన్నప్పుడెప్పుడో బాగా ప్రీతి కలిగించిన ఆ పాటని వీడిప్పుడు పాడుతున్నాడు అన్నంత మాత్రం చేత వాడి యందు మనకొక అభిమానం కలిగి వాడిని పిలిచి వాడెవరో తెలుసుకుని వాడి అవసరాలు ఏమిటో తెలుసుకుని మనం పొంగిపోతాం. కారణం మనకిష్టమైన వాడు పాడిన పాట వీడు పాడుతున్నాడు కనుక. అలా ఒక్కొక్క ఋషి తాను చేసిన తపస్సుకి అనురూపంగా భగవంతుడిని ఒక్కొక్క రూపంలో దర్శించి ఆ దర్శనానికి తగినట్టుగా పాడుకుంటే అది భగవంతుడు విని ఆయన అనుగ్రహిస్తే, అలాంటి మాట ఈవేళ నువ్వు పాడేవనుకో, ఆయా ఋషి మీద భగవంతుడు ఎంత కృపని చూపించి వాళ్ళకి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తాను ప్రదర్శించాడో నీకు అట్లా ప్రదర్శిస్తాడు. ఎందుకంటే ఫలానా మా ఋషి ఫలానా యాజ్ఞవల్కుడు పాడే పాట నువ్వు పాడుతున్నావేమిటి, ఏమిటి అవ్యయ అంటున్నావా, ఇది ఫలానా వాళ్ళు చెప్పిన మాట నీకెక్కడొచ్చింది, ఇది ఎవరు చెప్పారు నీకు, ఏంటి వాళ్ళకి నీకేమిటి సంబంధం, ఓ వారి వేలు విడిచిన మేనమావ గారి మేనల్లుడు తోడల్లుడు కొడుకు గారి అబ్బాయి ఏదో అబ్బావ గారి తోడు కొడుకు అనుకో పాటలు మనం పాడడం తప్ప మనం ఏదో కొత్తగా ఈవేళ దేవుణ్ణి మనకుండేటటువంటి జ్ఞానంతో తెలుసుకుని ప్రార్థన చేయలేమని కాదు. కానీ మనం చేయాలంటే ఎన్ని వేల సంవత్సరాల పాటు మనం చేస్తే కానీ ఆయన అనుగ్రహం మన మీద ప్రసరించాలి కనుక మనం చేసిన పాపాలు ఎప్పటికి పోను, ఆయన అనుగ్రహం మన మీద ఎప్పటికి ప్రసరించను. ఇదివరకే ఎవరైనా ఆ రకంగా దర్శించిన వాళ్ల మీద తాను చూపించిన ప్రీతికి అనుగుణంగా వాళ్ళు పాడిన పాట నువ్వు పాడితే అది నీకు సుఖంగా వాడి అనుగ్రహాన్ని ఇచ్చేది అవుతూ ఉంటుంది. ఇలాంటి మనం సన్నివేశాలు ఇప్పుడు బోల్డని చూడలేదండి. సినిమా పాటలు పాడే వాళ్ళందరినీ కూడా పాడుతుంటేనే మనం ఆహా ఎంత బాగా పాడుతా, ఇదేం వీళ్ళ సొంత కవిత్వం ఏం కాదు, ఇది ఎవరో ఒక ఆయన పాడాడు ఒక కవిత్వాన్ని. కానీ ఆ పాట మనం పాడగానే లోకం మనని ప్రేమిస్తోంది, మనని ఆదరిస్తోంది. భగవంతుడేనా అంతే. అందుకే ఆ ఋషులు పాడుకున్న పాటల్ని, ఆ ఋషులు ఏ నామాల్లో పాడుకున్నారో ఆ నామాలని మనం కూడా తలుచుకునే ప్రయత్నం, మనం కూడా వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడికి ఉండేటటువంటి నామాల్లో ఒక నామం నిన్న మనం చెప్పుకున్నాం, ఆయన అవ్యయ. ఎవరైనా ఒకటి కనుక తన దగ్గరికి చేరినట్టయితే వాడిని తిరిగి తన దగ్గర నుంచి తొలగిపోనివ్వడు ఎప్పుడు కూడా. మళ్లీ ఇంకొకసారి ఈ దుఃఖ భూయిష్టమైనటువంటి ఈ ప్రకృతిలోకి మళ్లీ వాడిని రానివ్వడు. మళ్లీ ఈ చక్రంలో ఇంకా వాడు తిరిగేటట్టుగా వాడిని వదిలిపెట్టడు. ఇలాంటిదే ఇంకొక నామం కూడా ఉందండి ఆయనకి, అవ్యయ లాంటిదే అచ్యుత కూడా మరొక నామం.
అచ్యుత అంటే జారనివ్వనివాడు అని కూడా అర్థం. ఎవడైనా ఒకసారి తన దగ్గరికి వచ్చి ఆశంతటి వాడు దూరంగా వెళ్లిపోదామని అనుకున్నా వాడిని వెళ్లిపోనివ్వక తన వద్దనే తాను నిలుపుకోగలిగేటటువంటి యోగ్యత కలవాడు. ఎప్పుడైనా ఎందుకు వెళ్లిపోతానంటాడు ఎవడైనా? వాడికి కావలసిన తాను ఇవ్వకపోతే, తాను అలా ఇవ్వకపోవడం అనేది లేనే లేదు. వాడికి వ్యతిరేకంగా తాను ప్రవర్తిస్తే అట్లా ప్రవర్తించడం అనేది లేనే లేదు. వాడు ఏ విధంగా కోరుకుంటే అలాగే ఉంటానంటాడు స్వామి. మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏదేది ఎలా ఎలా నా నుంచి అనుకుంటే నేను వాళ్ళకి అట్లాగే చేస్తానో. రెండు అభిప్రాయాలుంటే పరస్పరం క్లాషెస్. ఇప్పుడు నువ్వొకటి అనుకుని నేనొకటి అనుకుంటే అప్పుడు కదండి క్లాష్ స్టార్ట్ అయ్యేది. నువ్వేమనుకుంటే నేను దాన్ని ఓకే అన్నాననుకో, క్లాష్ ఏమిటప్పుడు? కనుక మమ వర్తమానువర్తంతే, ఆయన మనలో ఉంటాడు, మనందరికీ సత్తా ఇచ్చాడు. నేను మనిషిని అన్నాం మనం. సరే అనుకో, అలాగే అనుకో. నిజానికి మనం అలా అనకూడదు. మనం భగవంతుడికి దాసులా అని అనుకోవాలి. కానీ మనం అలా అనుకోగలుగుతున్నాం? శరీరానికి ఉండేటటువంటి ఏదో కర్మ వల్ల ఏర్పడ్డ ఒక లక్షణాలను చూసుకుని నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, ఏదో నేను శూద్రుణ్ణి, లేదా నేను మరొకటి. నిజానికి ఇవి శరీరానికి వచ్చినవి, శరీరంతో పోయేవి. నీకు అసలు ఏమీ లేవు. నీకుండేది భగవంతునికి చెంది ఉండుట. కనుక నువ్వేమనుకోవాలి? నేను భగవత్ శేషభూతుణ్ణి అని అనుకోవాలి. కానీ మనం అనుకోవట్లే. నా పేరు వలానా అండి, సరే కానీ నీతో క్లాష్ ఎందుకు? నీ పేరు అది కాదురా, నీ పేరు జీవుడు, నీ లక్షణం శేషభూతత్వం అని ఆయన దెబ్బలాడితే మనం ఆయనతో దెబ్బలాడడం ప్రారంభిస్తాం. ఏమండి, దేవుడు ఎప్పుడైనా మీతో దెబ్బలాడాడు? మీరు ఏమంటే దానికల్లా యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన. చూడండి, తినకూడదు ఒక పదార్థం, నేను తింటా అని మొండికేస్తున్నావు చాలాసార్లు. అంటే మనం వింటున్నామండి ఏం పదార్థాలు తినొచ్చు. సాత్వికాహారములు అనగానేమి, రాజసాహారములు అనగానేమి, తామసాహారములు అనగానేమి, ఇవి తినకూడదు ఇవి తినచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఏం చేస్తాం? ఎవరో నాలుగోసారి ఇది తిందాం అంటుంది, పెట్టేస్తున్నావు. వెనక లోపల నుండి తినిపించేవాడు వాడికి, తినదాన్ని అరిగించేవాడు వాడే కదండి. నువ్వు నాకక్కర్లేని నేను పెట్టద్దన్నది నువ్వు లోపలికి పంపించావు కనుక నేను దాన్ని డైజెస్ట్ చేయను అని అంటున్నాడండి. ఓకే, సీ మై ఫ్రెండ్, నీకు ఇది తగును అని నేను చెప్పా. నువ్వు ఆ ప్రకారం చేస్తే ఫైన్, నువ్వు పైకి వస్తావు. ఇంకొక రకంగా నువ్వు చేసుకుంటావు అనుకో, యూ షుడ్ ఎంజాయ్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్. భగవంతుడండి, హీఈస్ సో లీనియంట్ పేరెంట్, యూనో. ఆయన మన మీద ఎంత ప్రేమ అంటే, ఆయనకి ఇది తగదు అని చెప్పిన తర్వాత నేను చేస్తాను అంటే ఏమో గట్టిగా ఇన్సిస్ట్ చేస్తే మనం ఎక్కడ ఏడుస్తామో అని జాలి ఆయనకి. సరే కానీ అలాగే చేసుకో. చెప్పడం నా బాధ్యత, చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మన కోరి గోతులోకే దిగుతామండి. శుభ్రంగా పడి ఇంకా లేవడం చేతకాక ముక్కుదాకా మునిగిన తర్వాత దేవుడండి జాలి లేదండి నా మీద, గోతులోకి తోసేసి కనీసం నన్ను చూడకుండా కూడా వదిలిపెట్టేశాడండి అని వాడి మీద దెబ్బలాడతాం. వద్దురా అటు పక్కకి వెళ్ళొద్దురా నా తండ్రి అని వెనకాతల కూర్చుని గడ్డం పట్టుకుని మూతి పట్టుకుని ముక్కు పట్టుకుని బతిమాలితే కాదని చేతిని తోసేసుకుని లోపలికి దూకేసి కింద పడిపోయి ఇంకా పిలక మాత్రం పైకి కనిపిస్తూ ఉంటుంది లాగా, మిగతా అంతా మునిగిపోయాడు. వీడు పట్టుకుని లాగుదామన్నా వీడు చెయ్యి అందించడు. చెయ్యి అందించి లాగుతాను లాగేసినప్పుడు వీడు పైకి రండి. వీడు ఇది మన స్థితి, ఇది ఆయన స్థితి. పాపం ఏం చేస్తాడైనా? చాలా జాలి. ఏమాత్రం నీ అభిమతానికి వ్యతిరేక్తంగా తాను ప్రవర్తించినప్పటికీ కూడా నువ్వెక్కడ ఫీల్ అయిపోతావో. మనకు అహంకారం కదండి. ఎవడైనా మనకి కాస్త హెల్ప్ ఇద్దామంటే నాకు రావడం చేత కాదనుకుంటున్నావా అంటాం మనం. ఏదైనా జారిపోతుంటే పాపం నీకేదైనా కాస్త ఒక మాట చెబుదామంటే మహా నువ్వు చెప్పొచ్చేవాడివే, నాకు తెలీదా, నువ్వు చెప్పేనే తెలుసుకోవాల్సిన ప్రార్థన పట్టిందా నాకు అంటాం. ఏం చేస్తాడు బాబా అంటే ఫోన్లో వద్దులే, నువ్వు ఎందుకు అనవసరంగా అలా బాధపడ్డావు, నేనేం చెప్పనులే, చెప్పాల్సిన చేసి పెట్టాను, అక్కడ పుస్తకంలో పెట్టాను,
కావాలంటే పోని చూసుకో, ఎందుకైనా మంచిది బుక్ మాత్రం దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎలాంటి క్రిటికాలిటీ ఏర్పడ్డా అందులోంచి ఎట్లా బయటికి రావాలో మాత్రం సొల్యూషన్స్ ఉంటాయి. నీకు ఇష్టం ఎప్పుడైనా అయితే చూసుకో. నేను అవసరంగా బలాంత పెట్టి చూడరా, అందులో బలానే పేజీ తీసి చూడరా అక్కడ ఉంది అని చెప్పానుకో, నువ్వు చెప్పాలా నాకు? మన ప్రవృత్తి ఎంత దారుణం అండి నిజానికి. కోరి కోరి మనమే తీసేసుకుంటా, మనమే దూరేస్తాం, లోపలి కింద పడిపోతాం, మరి పైకి లేవడం ఫ్లాట్ అయిపోయి కూర్చుని ఇక్కడ అప్పుడు దేవుణ్ణి తిట్టడం ప్రారంభిస్తాం. ఏమండి ఆలోచన కలిగించేవాడు కూడా పెద్ద దేవుడే కదేమిటండి, చేసే శక్తి ఇచ్చేవాడు కూడా దేవుడే కదేమిటండి, చేయించేవాడు కూడా దేవుడే కదేమిటండి. నిజమే, అన్నీ చేయించేవాడు దేవుడే. మరి మళ్ళీ నీ ఆలోచన ఎందుకు ఎలాంటప్పుడు? అప్పుడు ఏడుపు మాత్రం నువ్వు ఎందుకు ఏడవనప్పుడు? ఏడిచేవాడు కూడా దేవుడే కదేమిటి అని ఊరుకోవచ్చు కదా. ఏమంటే నాకెందుకండి బాధ పెడుతున్నాడు ఎందుకంటావు? అప్పుడు బాధపడేవాడు కూడా దేవుడే అని ఊరుకోవచ్చు కదా. బాధపడేదేమో తనుటండి, చేయించేవాడేమో దేవుట, డెసిషన్ తీసుకునేవాడేమో తానుట, వద్దని చెప్పేదేమో వద్దని చెప్పినవి చేసేవాడేమో తనుట, చేయించేవాడేమో దేవుటండి. అన్ని పెట్టుకోండి, మీసం మెలేస్తుంటాడు, కాలర్ ఎగరేస్తుంటాడు. ఏవైతే దానికి కష్టాన్ని కలిగిస్తూ నెగిటివ్స్ గా ఉంటాయని అనిపిస్తాయో లోకుగా దొరికాడు కనుక పాపం దేవుడు అమాయకంగా వెర్రివళ్లగా ఇవన్నీ మొత్తం వాడి మీద తోసేస్తాం. మన మాత్రం శుద్ధపూసల్లా కనిపిస్తాం అన్నమాట. మనం ఏమన్యాయం అండి. మనిషి ప్రవృత్తి నిజానికి అలా ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడు తాను మనతోటి వ్యతిరేకించడు, మనకు అనుకూలంగానే మనం ఎలా అనుకుంటామంటే అలా ఒప్పుకుంటాడు. నువ్వు కూడా ఆయన ఎలా అనుకుంటాడో అట్లా ఒప్పుకోగలిగితే యూనో దట్స్ ఇట్. ఇంకా నువ్వు చేయాల్సింది ఇంటూ ఏం లేదు. ఇంకా ఆయన అనుకున్నట్టు నువ్వు ఒప్పుకోగలిగావా, యు ఆర్ విత్ హిమ్. ఒక రహస్యం చెప్తానండి, మనం అనుకున్నట్టు ఆయన ఉంటే ఆయన మన దగ్గర లాక్కున్నామండి. మనుషులు ఎంత గొప్పవాళ్ళండి. దేవుణ్ణి మా దగ్గర ఇప్పుడు ఇక్కడ మనలో పెట్టుకున్నామండి. నువ్వు మనిషిగా ఉంటూ మనిషిలో ఉన్నాడు కానీ ఉన్నానని కూడా తాను అనిపిస్తే నీకు ఎక్కడ అహంకారానికి అడ్డొస్తుందో అని ఉన్నట్టు కూడా తెలియకుండా ఉన్నాడండి ఆయన లోపల. రైట్? ఇప్పుడు ఈ జీవుడు ఒక పశువుగా ఉంటే ఆ పశువులో కూడా తాను పశువు అని పేరు అది పెట్టుకున్నట్టే తానుంటున్నాడు. లేదా మిగతా వాళ్ళు ఇది పశువు అంటే ఓకే అలాగే నేను పశువుని అనిపించుకుంటున్నాడు ఆయన. ఎవరు ఏ పేరు పెడితే ఆ పేరు తనదనుకున్నట్టుగా తాను మన కోసమని తన రూపాన్ని, తన గుణాలని, తన స్థానాన్ని, తన సంపదని, తనకుండేటటువంటి అన్నిటినీ నియమించగలిగే శక్తిని అన్నిటినీ ఓ పక్కన పెట్టి నువ్వెలా అనుకుంటే అట్లా నీతో నేనుంటాను అన్నట్టు వెనక ఉండిపోతున్నాడండి. మరి ఆయన అనుకున్నట్టు నువ్వు కూడా ఉండగలిగితే నీకుండే కర్మ, నీకుండేటువంటి దుఃఖం, నీకుండే బంధం, నీకుండే క్లేశం, నీకుండే చింత, నీకుండే చికాకు, నీకుండే ఆకలి, దప్పిక, ఇన్ని పోయి ఆయనంతవాడు నువ్వు అంతవాడు అయిపోతావు. నీ అభిమతానికి తగినట్టుగా నీకోసం తాను దిగి వచ్చినట్టు తాను నీవాడైపోయినట్టే. నువ్వు అటు టర్న్ అయితే సేమ్ థింగ్ అప్లైస్ టు యూ. మళ్ళీ నువ్వు అంతవాడివి కూడా నువ్వు అయిపోగలుగుతావు. అయి తండ్రి తెలుసుకో. ఏం చేస్తామండి, మన కర్మ ఎంత గొప్పదంటే అంత గొప్ప భగవంతుడిని ఇంత కిందకి లాగే మనతో పాటు కట్టి పెట్టగలదు. కానీ ఆయన కృపండి ఇంత వాళ్ళని తన అంత వాళ్ళని కూడా చేయగలదు. ఆయన కృపని నీ మీద రావడానికి తగినట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఎవరు గొప్పవాళ్ళండి? మనం గొప్పవాళ్ళవా, ఆయన గొప్పవాడా? అంత కృప కలిగిన వాడి యొక్క కృపని కూడా అంగీకరించగలిగే దశలో మనం ఉన్నామంటే ఎవరండి గొప్ప? ఆయన. వెర్రివాడు పాపం. మనమండి గొప్పవాళ్ళు. అంతవాణ్ణి కూడా ఇంత కిందకి లాక్కు రాగలిగింది మన కర్మ అంటే ఇది కదండి గొప్పది. అది కల మనం కదండి గొప్పవాళ్ళం. పరాశర భట్టర్ అని ఒక మహానుభావులు వారంటారు, పుట్టడానికి మనం ఎన్ని చెప్పినా వినకుండా పోవడానికి మనం ఎన్నిసార్లు వినకుండా పోయినప్పటికీ కూడా మళ్లీ మళ్లీ బతిమాలుతూ మన వెంట పడ్డానికి ఆయనకి
నేను చేస్తాను, అది రాసి పెట్టున్నట్టుంది. మనని వదలలేక మన వెంటపడి తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక జన్మలో ఎప్పుడో అప్పుడు పోని ఎక్కడో అక్కడి నుంచైనా కనీసం పైకి వచ్చే ప్రయత్నం చేస్తావేమో అని. నువ్వు ఎక్కడి దాకా దిగజారినా అక్కడి నుంచి కూడా ఒక పెడతాడు హైవేకి. కానీ అదేమిటో హైవే వదిలిపెట్టి ఎప్పుడూ మన ఈ పక్కన ఉండేటువంటి డొంకల్లో తిరిగే అలవాటే తప్ప స్ట్రైట్ గా పోనీ హైవే క్యాచ్ చేద్దాం, పోనీ నీకు తెరదా అంటే ఎక్కడి నుంచి అక్కడి నుంచి హైవేకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయండి. ఇప్పుడు మనం డొంకల్లో తిరుగుతూ పక్కనే హైవే ఉంది అనేటువంటి విషయం తెలియకపోయి ఉండొచ్చు మనకి, కానీ బట్ హీ పుట్స్ ఇండికేషన్స్. ఇగో హైవేకి దారి, హైవేకి దారి, హైవే ఇక్కడి నుంచి 1/4 కిలోమీటర్, ఇక్కడి నుంచి 1/2 మైల్, హైవే 1/2 మైల్ అని బాబు ఇండికేషన్స్ ఆయన ఎప్పుడు పెడుతూనే ఉంటాడండి. చూస్తే కదా ఇండికేషన్స్ అండి సహస్రనామ స్తోత్రంలోను నీకు హైవే దగ్గరికి వెళ్ళడానికి. క్యాచ్ ఎనీ లూప్ యూ రీచ్ ద హైవే. ఏదో ఒక్కదాన్ని నీకు ఇష్టమైన దాన్ని, నీకు నచ్చిన దాన్ని ఏదో ఒక దాన్ని పట్టుకో. ఎస్, నువ్వు డైరెక్ట్ యు ఆర్ లింక్డ్ విత్ ద హైవే. స్వామి నామాలని మనం అనుసంధానం చేస్తున్నాం. అట్లాంటి హైవేస్ మనం క్యాచ్ చేయడానికి కావలసినటువంటి ఇందులో భీష్మ పితామహుడు మన కోసం ఇచ్చాడు. వాటిని మనం చూస్తున్నాం. మనకి కావలసినవి ఏవైనా అడిగిన దానికి మించి ఇవ్వగలవాడు ఒకడే, ఆయనే విష్ణువు అని దర్శించాడండి ఒక మహానుభావుడు. దర్శించి, భగవన్ నువ్వు కోరిన వాటికి అధికంగా ఇచ్చేవాడివా. ఆహా తండ్రి నీ పేరేమి? పురుష అన్నాడండి. ఏమిటి పురుషుడంటే? పురు కోరిన కంటే అధికముగా, షా సనోతి ఇచ్చువాడు కనుక అతడి పేరేమి? పురుష. నోతి ఇతి పురుష అంటారు. చతుర్ణాం పురుషార్థానాం దాత దేవ జనార్దన. నువ్వు ఏం కోరుకుంటావు? ధర్మం కోరుకుంటావా? అడిగిన దానికి మించి తానిస్తాడు. ఏది కోరుకున్నా సరేనండి. మనం అప్పుడు ఇప్పుడు గజేంద్రుడి గురించి మనం చెప్పుకున్నాం. గజేంద్రుడి అవసరం ఎంతండి? ఇంత చేసి ఒక మొసలిని తొలగించగల అవలసినంత ఎంత రూపం ధరించి వచ్చాడు తాను, ఎంత ఉపకారం చేశాడు తాను. ప్రహ్లాదుడికి ఆవేళ అవసరం ఎంత? ఇంత అవసరం అండి. కానీ ఎంత రూపం ధరించి వచ్చాడో అంటారు. మన పరాశర మహర్షి వారి కుమారుడైన వేదవ్యాస మహర్షి కూడా ప్రహ్లాదుడికి అవసరం కొద్దిగా ఉన్నా ప్రేమ కలిగిన తండ్రి కనుక ఆయన బాగా ఇంత విశ్వమంతా వ్యాపించిన రూపం ధరించి, ఆఫ్టర్ ఆల్ హిరణ్యకశిపుగాడు ఇంతవాడు, ఆయన సింహ రూపం కదండి ధరించాడు. ఓ 20 గోళ్లు పెట్టుకున్నట్టండి ఆయన. ఒక్కొక్క గోరు కూడా వారం రోజుల నుంచి పస్తుందిటండి ఈ హిరణ్యకశిపుని మింగడం కోసమని. ఇప్పుడు మనకి పుట్టినరోజు పండగ వస్తుందనుకోండి, ఆవేళ చేసేటువంటి అప్పచ్చులు బాగా తినడం కోసమని కొంచెం ఒక వారం రోజుల ముందు నుంచి చిన్న గ్యాప్ పట్టే పెడుతుంటాం మనం, ఎందుకైనా మంచిదని. రోజు విరప్ చేసేస్తే మళ్ళీ ఎక్కడ తినడానికి అవకాశం ఉండదు అని చూసారా. అలాగా ఆయన హిరణ్యకశిపుణ్ణి చంపాల్సిన టైం వస్తోంది మనకని భగవంతుడికి ఉండేటటువంటి గోళ్లు ఒక్కొక్కటి ఆయనలో ఉండే ప్రతి భాగం ప్రతి అవయవం కూడా ఎదురు చూస్తున్నాయట ఇక అవతరించడం కోసం అని చెప్పి. ఇక ఈ హిరణ్యకశిపుణ్ణి ఎప్పుడు తినేస్తామో, నరసింహుడిగా వచ్చి ఎప్పుడు తినేస్తామో అంటూ మంచి ఆకలిగా ఉన్నాయట. అసలు టైం వచ్చినప్పుడు ఆ హిరణ్యుని సంహరించినప్పుడు ఒక గోడు ఒక ఆట కూడా తెలియదు. మొత్తం 20 ఒళ్ళు కలిగిన తాను హిరణ్యకశిపుడు నాలని ఎదబడే ఒక పంద కూడా అంత హిరణ్యకుడు రాదు. మీకు అందరికీ అలా కన్నా కడుతుంది. అంటే ఎంత ఉద్యమం. చాలా కాలానికి లేక ఒక చిన్ని పిల్లవాడు కలిగాడు అనుకోండి ఒక దంపతులకి, ఎంత జాగ్రత్తగా ఉంటారండి వారి మీద. వాడు ఎప్పుడైనా ఒకసారి అని దగ్గితే చాలు టక్కమని ఇక్కడి నుంచి నేరుగా అమెరికా తీసుకెళ్లిపోతారంటే అక్కడ హాస్పిటల్లో చెక్ చేయండి.
అక్కడ ఒక లాభం. పొద్దున్నే లేచి వస్తున్నా, మంచులో తడుస్తున్నా, ఏదో ఒక దగ్గు వస్తుంది. మనిషి అన్నాక ఏదో కాస్త ముక్కు కారుతుంది అప్పుడప్పుడు. ముక్కు కారితే ఇక్కడక్కడ చూపించడం కాదని ఈ చిన్న ఆ చిన్న హాస్పిటల్ కాండి, స్ట్రైట్ గా ఇక్కడి నుంచి ఫ్లైట్ చేసుకుంటాడు, అమెరికా పోతాడు. అక్కడ ఎవడికో పిల్లాడి ఒక డాక్టర్ గారు చూపిస్తాడు, అందులో పెద్ద టీంని పిలుస్తాడు, టీమ్ ఆఫ్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ అంతా వచ్చేసి మొత్తం తన పిల్లాడిని చూడ. ఇంత వీడికి చేసింది ఏమిటి? ఏదో కాస్త ముక్కు కారింది, ఓహో అన్నాడు, అంతే. వీడు ఎందుకలాగా? పిల్లవాడి మీద ఉండే ప్రేమ అవసరం ఇంతైనా ప్రేమ అంతగా వాడిని అనుగ్రహించాలి అని అనిపిస్తుందన్నమాట ప్రేమాధిక్యం చేత. ఆవేళ ప్రహ్లాదుడి మీదుండే ప్రేమాధిక్యం చేత హిరణ్యకశిపుడు ఇంతవాడైనా అంత రూపాన్ని ధరించి కాపాడ ప్రయత్నం చేశాడు. ఇది కాపాడడానికే కాదండి, నీకు ఇవ్వడానికి కూడా. నీకు అవసరం ఇంతైతే ఇంత పట్టుకొచ్చి ఇచ్చేస్తా అండి. కుచేలుడు గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? కుచేలుడు తనకి పిల్లలు ఎక్కువయ్యారని ఏవో 4 డబ్బులు అడుగుదామని వెళ్ళాడు. వాళ్ళ భార్య పోరి, తనకి లేదు మనసులో ఏదో కోరుదామని, కానీ భార్య అడిగింది కనుక ఏం చేస్తాను సరే, ఆవిడ పోరు పడలేక బయలుదేరి వెళ్ళాడు. 3 పిడికెళ్ళ 2 పిడికెళ్ళు ఏదో అటుకులు ముక్కిపోయానో పట్టుకెళ్ళాడు. సరే వెళ్ళాడు, పూజ చేశాడు, ఇచ్చాడు, అటుకులు తిన్నాడు. ఆయన అయిపోయింది. సరే మిత్రమా వచ్చితివా మా ఇంటికి బహుకాలానికి, చాలా సంతోషం అన్నాడు. సరే మెల్లిగా ఆయన పాద పూజ గట్రా చేసుకుని మేం ధరించా, మా కుటుంబం ధరించింది, మా ఫ్యామిలీ ధరించింది, మా రాజ్యం ధరించింది, ఇంకా వెళ్ళిరా అని పంపించాడు. ఆయన ఊరు బయటకు వచ్చిన తర్వాత కుచేలుడు అనుకున్నాడండి, ఏమిటిది ఆశ్చర్యం, సర్వజ్ఞుడు మా ఫ్రెండు కృష్ణుడు, ఎందుకు వచ్చావా, నీకేమిటి పిల్లలు ఎంతమంది అని అడిగాడు. ఏం కావాలి, నీకేం డబ్బులు కావాలా, ల్యాండ్ కావాలా, కాసిన పశువులు కావాలా అని కూడా అడగలేదే. పోనీ ఏమింత సంభావన కూడా ఇవ్వలేదు. ఏమిటి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2 పిడికెళ్ళు అటికెళ్ళు అప్పు చేసి పట్టుకొచ్చింది మా ఆవిడ, మళ్ళీ ఇంటికి పెడితే ఎలా తీరుస్తాను, ఇవి కూడా తీసేసుకున్నాడు. ఇప్పుడు పోనీ ఇవే రిటర్న్ చేద్దామంటేను ఇంత సత్కారం. నిజానికి ఇదని ఏం తెలియదు. అలాంటి వాడిని బంగారపు కుర్చీలో కూర్చోబెట్టి, బంగారపు పళ్ళెం పెట్టి, బంగారపు పీట వేసి, బంగారపు బిందె తెచ్చి నీళ్లు పోసి పాదం కడిగి తన వాళ్ళందరికీ ఇతను నా చిన్ననాటి మిత్రుడు అని చెప్పుకుని అతడి పాదతీర్థం తీసి తన శిరస్సును చల్లి శ్రీపాదతీర్థం తీసుకుని ఇంత సత్కారం చేస్తుంటే నాకు ఇక్కడ డబ్బులు కావాలని ఎలా అడుగుతాడు ఇతను? చాలా పెద్ద ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అతనికి. అది అడగడానికి మనస్కరించలేదు. పోనీ తన చిక్కిపోయి ఇలా బక్క చిక్కి స్కెలిటన్ లా ఉన్నాడండి ఈయన. పోనీ అయ్యో బాబు ఏమిటికి పోయాడు కూడా నీకు లేదా, సరే నేనేదో చేస్తానులే అని కూడా అనలేదేమిటి కృష్ణుడు? పోనీ మళ్ళీ వెనక్కి వెళ్ళి అడగబుద్ధి కాలేదు కుచేలుడికి. సరే బాబా అనుకున్నట్ట, ఓకే దట్స్ ఫైన్, బహుశా సర్వజ్ఞుడు కదా, ఆయనకే తెలిసి ఉంటుంది, బహుశా ఇలా ఇవ్వకపోవడే మంచిది అని ఆయన నిర్ణయం చేసుకుని ఉంటాడు. ఆయన అభిమతానికి వ్యతిరేకంగా నేనెందుకు మరొక నిర్ణయం తీసుకోవడం కనుక బహుశా డబ్బులు 4 చేతికి అందగానే కళ్ళు పైకి పెడతాయండి మనుషులకి సామాన్యంగా. లేనప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు రెగ్యులర్ గాను, కానీ కాస్త కాస్త చేతులు నిండడం ప్రారంభించగానే ఈ కళ్ళు కూడా ఇలా పైకి వెళ్ళిపోతుంటాయన్నమాట. వాడికి ఇంకా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఎవరు కనిపించరు. ఎవరు తానింత వాడు కావడానికి సహకరించారో వాళ్ళు కూడా కనిపించడం మానేస్తారు వాడికి. ఏమంటాం దాన్ని మనం తెలుగులో? నడమంత్రపు. అది ప్రమాదకరం అన్నమాట. ఇలా అయిపోతుంది అని అనుకుని ఉంటాడు కృష్ణుడు. అందుకే నాకు ధనం ఇచ్చుండడేమో, తన స్మరణ నిరంతరము నా మనస్సులో సాగాలంటే ఈ స్థితే అనుకూలం అని తాను భావించుండకపోతే తాను నాకు ఇచ్చి ఉండడా? ఆయనకి ఆ మాత్రం తెలీదా? ఓకే, నేను ఇలా ఉండడమే శ్రీకృష్ణుడి ఇష్టమైతే ఐఎమ్ రెడీ టు బి లైక్ దిస్, కమాన్, నాకేం పెద్ద ప్రశ్న లేదు, ఇలాగే పోదాం ఇంటికి అనుకున్నాడండి. అది చేసిన ఒక గొప్ప పని. ఆయన నాకెందుకు ఇవ్వలేదు అని దెబ్బలాడి కనుక ఉంటే ఆయనకేం వచ్చి ఉండేది కాదు. ఏది నాకు ఇవ్వతగునో తెలిసినవాడు కనుక దట్స్ ఫైన్, నాకు ఇవ్వకపోతే అదే మంచిది, ఇస్తే అదే మంచిది, ఏది కృష్ణుడు అనుకుంటే అదే నాకు మంచిది, నాకంటూ వేరే ఒక అవసరం, ఆలోచన, ఒక యాచన నేను చెయ్యక్కర్లేదు, చేయాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు చేసినదేదో అది మంచిదని అనుకోగలిగాడు. ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇల్లు లేదు అక్కడ. ఎందుకంటే తాను ద్వారకాపురికి కదండి వెళ్ళింది, చాలా దూరం. బహుశా సుమారు పాపం వెళ్ళడానికి రావడానికి నెలన్నర పట్టి ఉండొచ్చు. ఈ లోపల వచ్చేటప్పటికి అక్కడ పాపం తన గ్రామంలో ప్రవేశించేటప్పటికి అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద భవనం. ఏమిటి దారుణం! ల్యాండ్ గ్రాబింగ్ ఇప్పటి నుంచే ప్రారంభమైందా? కలియుగంలో కాబోలు మేము అనుకున్నాం ఇలాంటివన్నీ జరుగుతాయని. రకరకాలుగా ల్యాండ్ తీసేసుకోవడం, ఎంక్రోచ్ చేసేసుకోవడం, ఇళ్లు కట్టేసుకోవడం, డబ్బున్న వాళ్ళు ఇలాగా. ఇది రాబోయే కాలం కాబోలు ఇప్పుడే అయిపోయింది. ఇలాగా ఎవరో నా బిల్డింగ్ ని కాస్త ఆక్రమించేసట్టు నా కుటుంబంలో అయ్యో నా భార్య పిల్లలు ఏమైపోయారు ఏమిటో అని పాపం తాను తడబడ్డం ప్రారంభిస్తే ఆ భవన ద్వారం తెరుచుకుంది. అందులోంచి ఈతడి భార్య బయటకు వచ్చింది, దివ్యమైనటువంటి ఆభూషణాలతోటి, వెనకాతల బోల్డంతో పరిజనంతో. ఆశ్చర్యపడ్డాడు. ఎవరు నువ్వు? అదేం ప్రశ్న? నేనే అంటుంది ఆవిడ. ఏమిటి బిల్డింగు, ఏమిటి పరిజనం, ఎక్కడివి? ఏమో మాకేం తెలుసును. శ్రీకృష్ణుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు, శ్రీకృష్ణుని ఇవి పంపించేట, నువ్వే పంపించావు, శ్రీకృష్ణుడు అనుగ్రహం చేత ఇవి లభించాయి అని చెబితే మేము దాంట్లో ఉన్నాం తప్ప మాకు అంతకంటే మరేం తెలియదు అంటుంది ఆవిడ. ఆ వేళ గుర్తించాడండి కుచేరుడు. ఓహో కృష్ణ, యోగక్షేమం వహామి. కావలసిన వాటిని నేను మోసి తెస్తా, ఇస్తా కాదు. యోగక్షేమములు దదామి అనలేదండి. దదామి అన్న శ్లోకం చక్కగా సరిపోతుంది, కానీ అట్లా అనలా. యోగక్షేమం వహామి. వహామి అంటే ఒక బానిస, ఒక కూలీవాడు మన సామాన్లు మోసి మన వెనక తిరిగినట్టుగా నేను కూడా వహిస్తాను, మోస్తా. నీకిచ్చి పాపం మోసుకు వెళ్లే బాధ్యత నీ మీద పెట్టను. ఎంత గొప్పగా అన్నాడండి ఆ శ్లోకంలో స్వామి. యోగక్షేమాలంటే తెలుసనండి? మీ యోగక్షేమం తెలియచేస్తూ ఉండు అని మన ఉత్తరాలు రాస్తూ ఉంటాం. ఏంటవి? ఎక్కడ దొరుకుతాయి అవి? ఎంతెంత ఉంటాయి అవి? ఎలా ఉంటాయి తెలుసునా? ఏంటో యోగం అంటే ఇదివరకు నీ దగ్గర లేనివి ఈవేళ కొత్తగా చేరుట యోగం అంటారు. మరి కొత్తవి చేరుతూ ఉంటాయండి, కానీ మన దగ్గర పాత సంపదలన్నీ తరిగిపోతూ ఉంటాయి. ఈవేళ కొత్తగా ఏదైనా ఒక వస్తువు కొని తెచ్చుకున్నాం ఇంట్లో, ఏదో కొత్త కారు కొనుక్కున్నాం, పాత కారు అమ్మేస్తాం. కొత్త ఇల్లు కొనుక్కున్నాం, పెద్ద పాత పడిపోయిన ఇల్లు తీసేస్తాం. కొత్తగా ఒక కొంచెం వచ్చిన కలర్ టీవీ కొనుక్కున్నాం, పాత టీవీ మూల పారేస్తాం. కొత్తగా అప్డేటెడ్ కంప్యూటర్ కొనుక్కున్నామండి, పెంటియం ప్రో. 286 ఎందుకు పెట్టుకుంటామండి ఇంట్లో వెళ్ళింది అండగా? వాడతామా దాన్ని? తీసి మూల కొట్టేస్తాం అంతే. ఇక్కడ 286 కాదు, పెంటియం 2 కూడా మనకు అక్కది. పెంటియం ప్రో మన చేతిలోకి వచ్చిందంటే, లేటెస్ట్ వర్షన్ వచ్చింది అంటే ఓల్డ్ వర్షన్ మనం తీసి ఎక్కడ మూల పారేస్తుంటే పనికిరాదని మూల పారేక్కర్లే. నీకు 286 కూడా పెంటియం ప్రోలా వర్క్ చేసేటట్టు చేస్తాటండి ఆయన. పెంటియం ప్రో అంటే మన వాడుకునే పీసీల్లో చాలా లేటెస్ట్ వర్షన్ అనమాట అండి. చాలా కొత్తగా వచ్చినట్టు అధునాతనికమైన ఓ పరికరం అది. అందులో ఉండేటంటే ఆ చిప్ అనమాట, అది చాలా హై పవర్ చిప్ ఉంటుంది. పాత వస్తువులని కూడా నువ్వు డిస్కార్డ్ చేయాల్సిన అవసరం లేక ఈవేళ నీ కొత్తగా వచ్చిన వస్తువు ఏ విధంగా ఉందో అట్లా ఉపయోగపడడానికి యోగం అంటే నీవి అందించుట, క్షేమం అంటే ఉన్న వాటిని మళ్ళీ నీకు ఉపయోగపడుతూ బాగా ఉపయోగపడుతూ ఉండేటట్టు రక్షించి ఉంచుట. ఇవి రెండు కూడా నేను తీసుకుంటాను వాటి బాధ్యత. యోగక్షేమం వహామి అహం. ఇది కుచేరుడి విషయంలో అవేళ నిరూపించాడండి. ఆ విశ్వాసం ఎవరికున్నా తాను దాన్ని చేస్తాడు, అలా తాను ఇస్తాడు. కనుక అలా ఇచ్చేవాడిని గుర్తించాడు ఒక మహనీయుడు, ఒక ఋషి. ఆయన్ని పాడాడు, హే భగవన్ నువ్వు పురుషుడవయ్యా. ఏమర్థం పురుషుడంటే? పురు సనోతి. కుచేరుడు అవసరం ఇంత, కానీ తానిచ్చింది అంతా. ఇదండి భగవంతుడి యొక్క గుణం. మనకి బతకడానికి ఇంత చాలండి. మీకు తెలుసునో తెలీదో,
మనిషికి రోజు తినేది ఓ 100 గ్రాములు తింటాడు, ఏదో మహా తింటే పోనీ ఓ కిలో తింటాడండి. ఎంతేనండి రోజుకి? ఎంత తింటాం మనం? కిలో తినగలమా? తింటారండి అన్ని కలిపి. మనం అఫీషియల్ గా తినేది 100, అన్అఫీషియల్ గా తినేది బోర్డంత. అది ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నామో మనకి తెలియదు. ఎందుకంటే అవర్ డ్యూటీ ఈజ్ ఆల్వేస్ గ్రేజింగ్ కదండి. ఇది ఏది దొరికితే అదల్లా నవిలిస్తూ ఉంటాం. మరి ఇలాగా నవిలినవన్నీ మొత్తం ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా అన్నిటినీ కలిపి నువ్వు మెజర్ చేస్తావు, కిలో అవదా ఏంటి? తప్పకుండా అవుతుంది, ఇంకా పెరుగుతుందేమో కూడాను. కానీ రోజుకి మనం ఆర్జించే ఆర్జన ఎన్ని కిలోలు వర్త్? కుటుంబంలో 10 మంది సభ్యులం అండి, సే నీకొక 5 కిలోస్ 10 కిలోస్ చాలు అనుకుందాం. ఆర్జిస్తున్నావా? అవసరమా నీకు అదంతా ఆర్జించడం? ఏమో ఆశ అయితే నీకుంది, బాగా పెట్టేసుకోవాలి, బ్యాంకు నిండా నిండిపోవాలి, పక్క బ్యాంకు నిండిపోవాలి, ఇంకా ఇక్కడ బ్యాంకు చాలకపోతే స్విస్ బ్యాంకు కూడా వెళ్ళాలి. పర్వాలేదు, ఓకే. నీకు ఆ రకమైన కోరిక కనుక ఉన్నట్టయితే నీకు ఇస్తానని ఇస్తున్నాడండి. ఇప్పుడు మనకి మన అవసరానికి కావాల్సినంత మనం ఆర్జించుకుంటున్నావా? జంతువుల అవసరానికి కావాల్సినంత ఆర్జించుకుంటే ఇప్పుడు వాట్ అబౌట్ యూ? అవసరానికి మించి ఎంతెంత మనం ఆర్జిస్తున్నామంటే ఉన్న వస్తువు అదే. నీ అవసరానికి అందరి అవసరానికి తగినట్టుగా తాను దాన్ని సెట్ చేసి పెట్టాడు. నీ అవసరానికి మించి నువ్వు తీసుకుంటున్నావు అంటే ఇంకొకటి ఎవరిదో నువ్వు తినేస్తున్నావు, ఇంకొకటి ఎవరిదో నువ్వు దోస్తున్నావు అని అర్థం. యు ఆర్ బికమింగ్ ఎ రాబర్. ఒక దోపిడీ వ్యక్తివి నువ్వు అవుతున్నావు. పర్వాలేదు, నీకు పెంచుకుందామని కోరుకుంటే పెంచుకో. నీ అంతట నువ్వు స్వతంత్రంగా ప్రయత్నం చేసి ఎక్కడదో ఎవరిదో పెంచుకోకు, ఆయన అడుగు. దాన్ని మిగతా వాళ్ళకి నష్టం లేకుండా నువ్వెట్లా పెంచుకోవచ్చో అట్లా నీకు దాన్ని పెంచిస్తాడు. పెంచుకోవడంలో తేడా లేదండి. ఒక ఇంట్లో ఏదో కిలో గింజలే ఉంటే 10 మంది ఉండేవాళ్ళు ఆ కిలో గింజల్ని పంచుకోవడం ఒక పద్ధతి అండి. కానీ ఆ ఉండేటువంటి కిలో గింజల్ని 9 ఏదో అంతా ఒక ½ కిలో వీడు కాస్త వండుకొని మిగతా ½ కిలో నేలలో వేసి అది మరింత పండేట్టుగా చేసి దాన్ని తినడం ఇంకొక పద్ధతి అండి. అది లాంగ్ రన్ కు ఉపయోగపడేట్టుగా దాన్ని వాడుకోవడం అని మనం అంటాం. అంటే ఎలా తినచ్చు, తిరిగి దాన్ని ఎట్లా పెంచుకోవచ్చు అది మనకి తెలియదండి, వాడికి తెలిసినది. నీకు దాన్ని పెంచుకునేటువంటి విధానం తాను అడిగానికి వాడియ్యా. ఇప్పుడు అడగండి, మీరు ఏమని అడుగుతాం? ఓం పురుషాయ నమః. అందాం ఒకసారి గట్టిగా అనడానికి ఏంటి సిగ్గు? అడుక్కోవడానికి కూడా తప్పేనండి. అయ్యయ్యో, అక్కర్లేని విధాలుగా బోల్డని అడుక్కుంటాం. ఇది కావలసిన విధంగా మనం కావలసిన వాడి దగ్గర చెప్పడం యాచన కాదండి, ఇది భగవంతుడి దగ్గర. ఇప్పుడు కూడని వాళ్ళ దగ్గరికి, సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చేయి చాస్తే అడుక్కోవడం అంటాం, స్వార్థం కోసం. అయితే అమ్మ దగ్గరికి వెళ్తే అడుక్కోవడం అనరు. అమ్మ దగ్గర నువ్వు అడగక్కర్లేదు, యూ కెన్ డిమాండ్. జబర్దస్తి చేసి మరి పుచ్చుకోవచ్చండి అమ్మ దగ్గర కనుక. భగవంతుడి దగ్గర అంతేనండి. అవసరం ఉన్నప్పుడు నువ్వేం అడుక్కోనక్కర్లా. దేవుడి దగ్గరికి వెళ్లి గట్టిగా జబర్దస్తి చేయి, ఏ భగవాన్, హే పురుష అనండి, ఇస్తాడంతే. అందుకోసమే అన్నమయ్య గారు కూడా ఒక మాట అన్నాయని తమాషాగాను. ఏమయ్యా, నేను నిన్ను కనుక్కున్నానయ్యా, ఏమని? పురుషోత్తమా అని కనుక్కున్నాయా అంటే ఆయన ఇచ్చల్లో మీరు లేని కనుక పురుషోత్తమ తెలుస్తున్నా నిన్నన్నాడు. ఇలాగే చేత మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏమిటోనంటే ఇలాగ పబ్లిక్ గా అడుక్కుంటాం, ఏమిటండి ఇంతమందిని కలిసి అడుక్కుంటామా అని మీరే సిగ్గుపడకండి, చక్కగా చెప్పండి. ఏమోనండి మే అడిగామండి పురుషాయ నమః అని అన్నా, ఏమో ఆయనకేం వినిపించిందో లేదో, అసలు ఆయన చూస్తాడో చూడ్డో, నీకు ఆ ప్రశ్న అక్కర్లేదా? చూడగలవాడాయన.
తండ్రి ఏం చేసిన అన్నవాడికి యూ కెన్ డైరెక్ట్లీ సీ దట్. ఆయన పేరేమి? సాక్షి. ఏమిటి సాక్షి అంటే? నేరుగా చూడగలిగిన, సాక్షాత్కరోతి. లోకంలో ఏదో రాజులు ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు సాక్షాత్కరించుకోవడం, డైరెక్ట్ గా సాక్షాత్కరించుకోవడం, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ద్వారా కొన్ని విషయాన్ని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు, వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. నో, స్వయం సాక్షాత్కరోతి. ప్రతిదీ కూడా భగవంతుడు ఎవడో చెబితే విని తాను నమ్మేసేటటువంటి వ్యక్తి కానే కాడు. స్వయం సాక్షాత్కరోతి. ప్రతిదాన్ని కూడా, ప్రతి చోట కూడా, ప్రతి టైంలో కూడా. కనుక ఆయన పేరేమి? సాక్షి. అయితే ఈ సాక్షి అనేటటువంటి నామంలో భగవంతుడిని దర్శించిన వాళ్ళు ఇద్దరు మహానుభావులు. ఈ నామం 2 చోట్ల వస్తుంది మనకి. ఈ మొట్టమొదటి 15వ నామం సాక్షి. 517 దగ్గర కూడా మళ్ళీ ఒకసారి వస్తుంది మళ్ళీ సాక్షి అనేటటువంటి నామం. ఇప్పుడు ఇక్కడేంటి ప్రకరణం? అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. ఇక్కడ మొదట. మళ్ళీ 517 దగ్గర పెడితే జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ. అక్కడ కూడా మళ్ళీ సాక్షి. రెండు కూడా స్వయంగా సాక్షాత్కరించుకోవడమే. కానీ ఆయన సాక్షాత్తుగా చూడటంలో కొంచెం తేడా ఉంది. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఎందుకోసం చెబుతున్నారు? ఎవరి గురించి చెబుతున్నారు? కొద్దిగా ప్రకరణాన్ని బట్టి కదండి మనం చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రకరణం ఏమి? ఆయన పురుషత్వాన్ని ఇవ్వడం ఇస్తేదేనా? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం చేసుకుంటుంటే డబ్బులు ఇస్తారండి మనకు కూడా, నెల నెలకి ఇచ్చి మనం దాన్ని ఎంజాయ్ చేస్తుంటే చూసి సహించలేరండి. ట్యాక్స్ అంటాడు, మళ్ళీ వేసేసాడు. ఏమండి, మనం చేసిన ఉద్యోగానికైనా డబ్బు అండి అది. ఏదో చచ్చేట్టు పాపం పొద్దున రాత్రి ఏదో పాపం ఆఫీసులో కూర్చుని తిరిగి చేశాడు. ఏదో పాపం 8 గంటలో 7 గంటలో ఎంత చేయగలిగితే అంతా చేశాడు. నెలకి వీడికో 25,000 10,000 డబ్బు వచ్చింది చేతికి. చూసి సహించలేండా ఇచ్చినవాడు. ఒరే నీకు 15% ట్యాక్స్. తాను స్వయంగా ఆర్జించిన డబ్బుతోటే కట్టాడు ఇల్లు. ఇల్లు కడితే చూసి ఓర్వలేడండి ఆ గవర్నమెంట్ గారు. ఇంటి మీద ట్యాక్స్. ఏదో పాపం బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకున్నాడు, కాస్త పెరిగింది, దాని లెవెల్ దాటింది, ఏదో 50,000 దాటింది, ఏదో 1 lakh దాటింది, చూసే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్. ఇది ఎక్కడ దారుణం అండి ఇది? ట్యాక్స్ మీ ట్యాక్స్, ఆ ట్యాక్స్ మీ ట్యాక్స్. చివరికి వీడికి శుభ్రంగా నున్నగా గీసేస్తాడనమాట మొత్తం అన్ని. ఎంత దారుణం అండి. ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం, పొలంలో ఒక వస్తువుని పండిస్తాడు, పండించిన వాడికి ట్యాక్స్. వాడు తెచ్చి ఒకడు మార్కెట్ చేశాడు, చేసిన వాడికి ట్యాక్స్. ఆ మార్కెట్ చేసిన వాడి నుంచి ఒక డీలర్ కొన్నాడు, వాడికి ట్యాక్స్. డీలర్ దగ్గర నువ్వు కొంటే మళ్ళీ నీకు ట్యాక్స్, తిట్టే నీ 4కి ట్యాక్స్, అరిగితే కడుపుకి ట్యాక్స్. ఇది ఎక్కడ దారుణం అండి? నిజంగా ఇది చాలా అన్యాయం. మనకి శాస్త్రాల్లో ఎంత ట్యాక్స్ వేయాలో చెప్పారండి. మొత్తానికి వచ్చినటువంటి నీ అన్ని రకాల ఆర్జన మీద 1/6కి దాటి ట్యాక్స్ వేయడానికి వీలేదండి. నువ్వు దాని హెల్త్ ట్యాక్స్ అను, వెల్త్ ట్యాక్స్ అను, ప్రాపర్టీ ట్యాక్స్ అను, లేకపోతే ఇంకో ట్యాక్స్ అను, సే ఎనీ నేమ్. కానీ ఇప్పుడు మొత్తం మనం కట్టే చూస్తే ఎంతండి? ఒక రకంగా ఇది అమెరికా లాంటి దేశాల్లో కంట్రీస్ లో కొంచెం పర్వాలేదని వాడికి మొత్తం వాడు ఎంత ఆర్జించుకుంటే అంత మీద 40% ట్యాక్స్ వేసేసాడంటే ఇంకా వాడు ఎంత డబ్బు జాగ్రత్త చేసుకున్నా ఏం ప్రాబ్లం రాదండి వాడికి. ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు, దేనికైనా వాడు చేసుకోవచ్చు. మన దేశంలో ఆ నియమమే లేదండి. ఒకదాని మీద పాపం వీడు చచ్చేట్టు ఇన్కమ్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ మీదే కట్టుకుంటా అండి షావుకారు. పాపం ఆ డబ్బు తెచ్చుకుంటాడు. వీడు దేనికైనా ఇవ్వాలంటే మళ్ళీ ఇచ్చేవాడికి మళ్ళీ గిఫ్ట్ ట్యాక్స్ అంటాడు, వీడి మీద మళ్ళీ వేసేస్తాడు ట్యాక్స్. మళ్ళీ ఎందుకు ఇలా వేస్తారో మనకు అర్థం కాదు. దోపిడీ ప్రజాస్వామ్యం కదండి. అంటే ఇంతే అని చెప్పాడు వాల్మీకి భగవాను మనకి ఆవేళ రామాయణంలో భరతుడితో ఉపదేశం చేస్తూ, భరత నువ్వు రాజు ఎందుకు కావాలని మేము అంటున్నామంటే నీ మీద కోపం కాదయా, రాజు లేకుండా ప్రజాస్వామ్యానికి కనుక దేశాన్ని వదిలిపెడితే చిన్న చేపని పెద్ద చేప, ఆ పెద్ద చేపని దానిపైన, ఆ చేపని ఆపైది,
ఆ పైన మరొకటి, దానిపై తిమింగళం, తిమింగళాన్ని మింగళం, మింగళాన్ని గళం, ఇలా ఒకదానొకటి మింగుతూనే ఉంటాయ్యా, ఎవరికి సేఫ్టీ అనేది ఉండదు అని పాపం వాల్మీకి చెప్పాడండి ఆ వేళ, వశిష్ఠుడి యొక్క ఉపదేశంగా. చూస్తున్నాం ఈవేళ మనం, ఎవడి నోరుంటే వాడు నోరు లేని వాడి దగ్గర దోచేసుకోవడం, తినేయడమే. భగవంతుడికి అది లేదండి. నీకు ఎన్ని రకాల సంపదలిస్తాడో, ఎన్ని రకాల వైభవాలిస్తాడో అవి తాను చూస్తూ పొంగిపోతాడు. తన పిల్లలు నలుగురు హాయిగా సుఖశాంతులతోటి కాపురాలు చేసుకుంటుంటే చూసి పొంగిపోయేటటువంటి తల్లిదండ్రుల్లాగా మనకి కలిగించినటువంటి వైభవాలన్నిటినీ మళ్ళీ తానెప్పుడు దోచుకోవాలి? ఎరా నీకు అన్ని ఇస్తే నాకు అందులో కొంచెం కూడా పెట్టమే అడిగే ప్రశ్నే లేదు. సాక్షి, అన్నిటినీ కూడా స్వయంగా తాను సాక్షాత్కరించుకుంటూ తాను ఆనందిస్తూనే ఉంటాడు అన్నటువంటి చూచి. ఇది ఇక్కడ సాక్షి అండి. ఇదే 517వ నామంలో కూడా ఇందాక చెప్పామే, జీవో వినయిత సాక్షి అని మరి కూడా అక్కడ ఒక నామం ఉంది. అది ఏమిటి? అది కూడా నేరుగా చూడటమే, కానీ ఆ చూడటం వీళ్ళని సన్మార్గంలో నడిపించడం ఎట్లాగా అనే దానికోసమని కంప్యూటర్లో చూడండి, మనం ఏదైనా ఒక కమాండ్ ఇవ్వగానే ఇగో దీన్ని సెర్చ్ అని అనగానే మొత్తం ఏం చేస్తుంది, అందులో ఉండే ఫైల్స్ ని A to Z మొత్తం ఎన్ని మిలియన్స్ ఆఫ్ క్లస్టర్స్ ఉండనివ్వండి, మొత్తం అన్ని క్లస్టర్స్ ని ఒకసారి స్కాన్ చేసేసి ఎస్ ఇగో దీస్ మెనీ గుడ్ ఫైల్స్, దీస్ మెనీ బ్యాడ్ ఫైల్స్ అన్ని రిపోర్ట్ ఇచ్చేసినట్టుగా ఆయన మనకి కావలసినటువంటి మంచిని ఇవ్వడానికి, మంచి మార్గంలో మనం నడిపించడానికి తగినట్టుగా మొత్తం మన యొక్క కృత్యమును అన్నింటినీ చూడగలవాడు కనుక ఆయన సాక్షి. ఇక్కడ ఆయన ఆ రకంగా నడిపించేటప్పుడు మన మంచి మార్గం నడుస్తుంటే, ఇచ్చిన వాటిని మనం అనుభవిస్తుంటే చూసి పొంగిపోయేవాడు ఆయన. అసూయ లేనివాడు, ఈర్ష్యాదులు లేనివాడు కనుక మనం ఆయన ప్రార్థన చేయొచ్చు. మిగతా ప్రార్థన చేయడం కూడా ప్రమాదమేనండి. ఇస్తాననుకున్న వాళ్ళ దగ్గర పుచ్చుకోవడం కూడా ప్రమాదమేనండి. ఎందుకంటే ఇచ్చి మనం అనుభవిస్తుంటే చూసేవారు ఓర్వలేడు మళ్ళీని. వీడికంటే విలక్షణుడైన అని దర్శించిన వాళ్ళు మహర్షులు కనుక ఇందులో మళ్ళీ ఇదే నామం మళ్ళీ వచ్చిందండి. ఇట్స్ ఎ రిపీటెన్స్. నో రిపిటేషన్ ఈజ్ నో వేర్ ఇన్ విష్ణు సహస్రనామ స్తోత్రం. అసలు ఇందులో ఎక్కడ ఉండే ఉండదు. దాన్ని మళ్ళీ ఆ ప్రకరణం వేరన్నమాట. ఎందుకోసం ఆయన సాక్షి అవుతాడు అని చెప్తారు అక్కడ. దీన్ని ఇప్పుడు మనం ఉపాసన చేయాలి. ఎందుకని? తండ్రి ప్రతి క్షణము కూడా మొత్తం నా యొక్క ఫైల్స్ అన్ని స్కాన్ చేసి అందులో బ్యాడ్ ఫైల్స్ లేకుండా చేయి అడగాలి. మరి ఇప్పుడు కూడా సాక్షిగా ఉండ అలా మరి సాక్షి అంటే ఇప్పుడు మనకి కోర్టులో సాక్ష్యం అని ఈ పదం ఉంది. ఈ సాక్ష్యం డబ్బులు చేసేవాళ్ళు, కానీ ఆయన ఇట్లాంటి సాక్ష్యం కాదండి. కొంతమంది అంటుంటారు ఆయన సాక్షి పురుషుడు అంటున్నాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఊరికినే ఏదో నామమాత్రంగా ఉండేవాడు అనే కాంటెక్స్ట్ లో వాడుతూ ఉంటారు. ఆయన సాక్షి మాత్రం అని అంటున్నాను. సాక్షి మాత్రం అంటే చేత కాకుండా అలాగేదో ఉండాలి కనుక ఉండేటటువంటి వాడు కాడు. అందుకోసం చెప్తున్నాం ఈ నామాన్ని. ఆయన సాక్షాత్ కరోతి ఇది సాక్షి. ఆ పదం అట్లా తయారవుతుంది. మనం దాన్ని ఇప్పుడు ఉపాసన చేయాలి. తండ్రి దాన్ని ఎప్పుడు చెక్ చేసుకో, ఎప్పుడు ఇందులో ఏ రకంగానూ కూడా వైరస్ ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకో, ఇది ఎప్పుడు పాడైపోకుండా కరప్ట్ అవ్వకుండా చూసుకో జాగ్రత్తగా. ఈ లోపల ఫైల్స్ అన్ని జాగ్రత్తగా ఉపయోగపడేట్టుగా వీటిని చూసుకో. అంతేకాదు చూసుకుంటూ నాకు కావాలని ఇచ్చిన ఎప్పుడు నశించిపోకుండా హాయిగా నువ్వు ఆనందిస్తూ ఉండవయ్యా, నిన్ను చూసి నేను ఆనందిస్తా. ఏమని మన ఉపాసన చేయొచ్చు? ఇలా ఓం సాక్షిణే నమః. ఇక్కడ ఆ నామాన్ని వినియోగం చేసేటప్పుడు సాక్షిణే అవుతుందన్నమాట. లేదా అక్కడ మళ్ళీ ఇందాక పురుషాయ అన్నట్టుగా ఇక్కడ కూడా సాక్షాయ అనకూడదు. లేదే ఏదో మనం చూడండి మొట్టమొదటి మనం చూడండి విష్ణవే అన్నట్టు కదా, సాక్షివే అనకూడదు. ఇక్కడ సాక్షిణే నమః అని దానికి తర్వాత వచ్చేటువంటి సఫిక్స్ అన్నమాట ఆ నామానికి. అట్లా చేరుతుంది. అది వ్యాకరణం నియమం ప్రకారం. ఇట్లా మనకి కావలసినటువంటి వాటిని ఇవ్వడంలో
చూడ్డంలో తెలుసుకోవడంలో ఆయన చెప్పినట్టు ప్రకృతి కదా మనకి పొందాల్సి శరీరంతో, శరీరానికి తగినట్టుగా ప్రకృతి ఉండాలి. మరి ఆయన చెప్తేది ఉంటుందండి. అప్పుడప్పుడు కొన్ని వస్తువులు మనవే అయినా మనం చెప్పినట్టు వినవండి. గడియారాలు మనవే కావచ్చు, కానీ అప్పుడు మనం చెప్పినట్టు తిరగవండి, వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. కొన్ని వస్తువులు అలాగే మనవే, కానీ మన కంట్రోల్ లేకుండా అవి ప్రవర్తిస్తుంటాయి. అప్పుడప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కనుక మీకు తెలుస్తూ ఉంటుందండి. ఆ టీవీలో ఒకసారి మనం ఆన్ చేస్తాం కదా, ఏదో ఇలా, ఇదేమిటి టీవీ, కరెంటు మాది, సెట్టు నువ్వు మా దానివి, ఏమిటి ఇలా వంకర టెంకరగా చూపిస్తావు అంటే, తర్వాత ఒక 10 నిమిషాలు బాగుంటాయిన తర్వాత ఏదో దాంట్లో వచ్చిన అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట, సారీ ఫర్ ఇంటరప్షన్, ఏదో బలానా ఫాల్ట్ అంటున్నాం. ఇన్స్ట్రుమెంట్ మనదే, కానీ మన మాట వింటుందని చెప్పలేము. ప్రకృతి పరమాత్మది అవ్వడం మాత్రమే కాదు, ఆయన చెప్పినట్టు ఎలా చెబితే అట్లా వింటుంది. దీన్ని ఎలా కావాలంటే అట్లా నడిపించగలడు. అంతేకాదు తమాషా, ఎట్లా మార్పు చేయాలో కూడా తెలుసునండి ఆయనకి. ఇది నీకు అనుకూలం కాని వస్తువు ఏదో నీ దగ్గర ఉందనుకో, దాని అనుకూలమైన వస్తువు ఎట్లా మార్చాలో కూడా ఆయనకి తెలుసునండి. ఎందుకు చెప్తానని మాట తెలుసునా? ఈ మధ్యన న్యూక్లియర్ ఎనర్జీ, దీన్ని మన వాళ్ళు ఉపయోగిస్తున్నారని తయారు చేస్తున్నారు. ఏమంటాం దాన్ని? అణుశక్తి. ఈ అణుశక్తిని తయారు చేయడానికి, అప్పుడు అణుశక్తి ఏదో జలశక్తి, ఏదో బొగ్గు శక్తి అంటే శక్తి అందులోంచి ఏం రాదండి. అది జనరేట్ చేయడానికి వినియోగించే పరికరాల్ని అది మూవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు ఎనర్జీ కోసం, అంతవరకే. అలాగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ కోసమని కొన్ని చిన్న పెల్లెట్స్ తయారు చేస్తారండి. ఏం పెల్లెట్స్ అవి? యురేనియం పెల్లెట్స్ లాంటివి తయారు చేస్తారు. చిన్న గుళ్లలాగా, తుపాకీ గుళ్లలాగా ఉంటాయన్నమాట అండి అవి. అలాంటి వాటిని అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, చేస్తారు. అలాగే ఇప్పుడు మన బొగ్గు కాసేసి మిగులుతా ఎనర్జీ అండి. మన వాళ్ళు ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా పెట్టద్దు అని నాగార్జున సాగర్ దగ్గర ఈ మధ్యన పెడతామంటే వద్దని బలవంతంగా ఆపించేసిన కారణం కూడా అదే. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా లోపలుండేటటువంటి మన జని ధర్మాలను కూడా మార్పు చేసేయగలిగేటటువంటి శక్తి దాంట్లో ఉంటుందట. జీవరాశం లేకుండా చేసేయగలిగేటటువంటి ఎబిలిటీ దాంట్లో ఉంటుంది. ఈ రేడియేషన్ ని ఆపడం ఎట్లాగో చేతగాని ఇప్పటిదాకా మన వాళ్ళకి. యురేనియం పెల్లెట్స్ తయారు చేయడం వచ్చును మన వాళ్ళకి, అందులోంచి శక్తిని ఎక్స్ట్రాక్ట్ చేయడం వచ్చును, కానీ అందులోంచి వచ్చి ఆ రేడియేషన్ ఎట్లా ఆపాలో తెలీదు. అణుధార్మిక శక్తి అనేది అంటుంటారు దాన్ని. దీన్ని ఎట్లా ఆపాలో వాళ్ళకి తెలియదుటండి. దానికోసం ఏం చేస్తారు వాళ్ళు? హెవీ వాటర్ తయారు చేసి, భారజలం ఏదో అంటారు దాన్ని, దానికి ఒక పెద్ద ప్రొటెక్షన్ ఏదో కట్టి అందులో నీకు ఎటు పక్కకి బయటికి వెళ్ళడానికి అవకాశం లేనట్టుగా తయారు చేసి ఈ భారజలం లోపల ఇవన్నీ తీసుకెళ్లి దాంట్లో బారేస్తారు. అంతేను, అక్కడ వాటిని సీల్ చేసేస్తారు. అసలు వాటిని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. అది ఎక్కడెక్కడికైనా వ్యాపించిపోతుంది భూమిలోనూ. ఎన్ని రకాలుగా మొత్తం మొక్కల్ని నాశనం చేసేస్తుంది, మనుషులను నాశనం, ప్రాణికోటిని నాశనం చేసేయగలిగే శక్తి దాంట్లో. దాన్ని ఏం చేయాలో తోచలేని ఇప్పటిదాకాను. అణుశక్తిని తయారు చేసుకునేటటువంటి దేశాలన్నింటిలో కూడా తయారైన ఈ రకమైన వేస్టేజీ వాళ్ళు పాపం స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అది ఏనాడు ఏ రకంగా అవుతుందో తెలియకుండా పాపం వాళ్ళంతా భయపడుతున్నారు ఇప్పటికీ. వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటూ కూడా, మన దేశంలో కూడా అలాంటివి కొన్ని అణు కేంద్రాలు అక్కడక్కడ ఉన్నాయి. అయితే వాటిని తయారు చేసిన వాటికి కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుని అవి బయటికి ఎక్కడికి కూడా ఆ ధార్మిక శక్తి వ్యాపించకుండా ఉండడానికి ఏర్పాటు చేస్తారు. యురేనియం అని మనం వాడేటటువంటి ఆ ఇంధనం ఉందే, అది ఈ మట్టిలోంచి తయారైందేనండి. ఈ మట్టిలోంచి తయారైంది కనుక దానిని రకరకాలుగా మార్పు చేయగలిగే, అందులోంచి మన పైకి విడుదలయ్యేటువంటి దుష్టశక్తి కలిగే ప్రకృతికి ఎన్నో రకాల చెత్త మనం ప్రకృతిలో వదిలిపెడుతున్నామండి. రోజును తినేది మనం మంచివి తింటున్నాం అనుకోండి, మనం కాంట్రిబ్యూట్ చేసేది ఏమిటి ప్రకృతికి? పనికిరానటువంటి వేస్టేజ్, మురికి, మలం, ఇవే కదండి మనం వదిలిపెట్టేవి. కానీ ప్రకృతి ఎంత గొప్పదండి. మనం అందించేటటువంటి ఈ చెత్తని ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ లో తిరిగి మళ్ళీ నీకు ఉపయోగపడేట్టు చేస్తోంది. తమాషా చూశారండి. నీకు తెలియదు మళ్ళీ నువ్వు విడుదల చేసినటువంటి మలాన్ని ఎట్లా వాడాలో, ప్రకృతికి తెలుసును.
మనం మామూలుగా ఏదో ఒక గింజ నేలలో వేసేసి తిరిగి మళ్ళీ ఈ మలాన్ని దానికి ఎరువుగా వేస్తే ఇంత కాయసే కాయని ఈ మలమే ఇంత కాయగా మారుస్తుందండి. అబ్బా ఎంత రుచండి, ఓహోహో ఎంత రుచండి అని తినేస్తున్నాం మనం. ఏమనుకోకండి, సారీ, అంటే వాస్తవం మీకు అదే కదండి. ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ కొన్నిటి విషయంలో నీకు బాగా తెలుసు, కానీ చాలా వాటి విషయంలో నీకు తెలియదు. మై ఫ్రెండ్, చాలా వాటి విషయంలో నీకు తెలియదు. వేసవి కాలం పూర్తయ్యేంత వరకు కూడా నదుల్లోకి మనం వదిలిపెట్టేటటువంటి వేస్టేజ్ ఫ్యాక్టరీస్ లోంచి కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఎంతో తెలియదండి. అసలు లెక్క పెట్టలేనంత వదిలిపెడుతున్నాం మనం. ఏం ఆశ్చర్యం అండి, ప్రకృతికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి యోగ్యత. మళ్లీ వానాకాలంలో ఇంతటినీ కూడా మళ్ళీ రీసైకిల్ చేసేసి నదుల్ని మళ్ళీ ఫ్రెష్ నీళ్లతో నీకోసం అట్టే పెడుతోంది. ఇప్పటిదాకా మూసీ నది మీకు తెలిసినేమో మొన్ననే క్లీన్ అయిందండి. ఎంతకాలంగా మొత్తం హైదరాబాద్ అట్టంటి నుంచి కూడా బ్రహ్మాండంగా అది పరిమళ భరితం చేసేసిందో, జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఎంతకాలంగా ఒకసారి మళ్ళీ దాని అస్థితి తీసుకెళ్ళి. బట్ నేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ. ఇట్ నోస్ హౌ టు క్లిన్స్ ద హోల్ థింగ్. ఆ క్లిన్సింగ్ ప్రాసెస్ దానికి తెలుసునండి, మనకి తెలియదు. అది ఈ యురేనియంలోంచి విడుదలయ్యేటటువంటి పనికిరానటువంటి ప్రమాదకరమైనటువంటి ఆ ధార్మిక తరంగాలను కూడా ఎలా మార్చి మళ్ళీ అది నీకు మంచిగా అనుకూలంగా చెయ్యాలో ప్రకృతికి తెలుసును. అయితే ప్రకృతి అచేతనం, జ్ఞానం లేదు. ప్రకృతిని ఆ విధంగా నడిపి తెలుసుకోగలిగిన వాడొకడుంటాడు, వాడే నారాయణ, ఆయన పరమాత్మ అని ఒక మహానుభావుడు దర్శించాడండి. కనుక ఆయన పేరు క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రం యొక్క స్వభావాన్ని తెలుసుకున్నవాడు ఆయన ఒకడే. కనుక ఏది నీకు ఎందుకు పనికిరాందనుకుని దాంట్లోంచి ఏదో తీస్తా. ఇదివరకు బ్రాండ్లోంచి ఏం చేయడం వచ్చేది కాదండి, దాన్ని కేవలం ఏదో రకంగా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్లోంచి ఆయిల్ తయారు చేయడం ప్రారంభించారండి. తమాషా చూశారండి. ఏమిటండి ఇదంతా ఊరికే చెత్త, అదో చుట్టూ తమ్ముడు, ఇదంతా మనకి పనికిరాంది, పశువులకే పెట్టేదానికి పశువులు పెట్ట మానేశారండి. ఇప్పుడు అందులోంచి కూడా మళ్ళీ మనకేదో కావాలని పిండేస్తున్నారు. పెద్ద పెద్ద చాలా ఫ్యాక్టరీస్ లో ఇట్లాంటివి ఉన్నాయండి. స్టీల్ సిటీలో వాళ్ళు వాడుకోగా మిగిలినటువంటి వేస్టేజ్ పక్కన పోస్తారండి, కొండ గుట్టలా ఉంటుంది. ఎవడైనా మీరు స్టీల్ ఫ్యాక్టరీస్కి పెడితే తెలుస్తుంది. అది మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీకి దేనికో అది రా మెటీరియల్ అవుతూ ఉంటుందండి. అంటే వాడికి ఆ మెటీరియల్ ని ఏ విధంగా వాడాలో వాడికి తెలిసింది అని అర్థం. ఇలాగా ఒకడికి పనికిరాని చెత్త మరొకడికి ముడి సరుకు, అందులోంచి వాడు కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తాడు. వాడికి పనికిరాని చెత్త ఇంకొకడికి ముడి సరుకు అది కూడా తయారు చేస్తాడు. వాడికి పనికిరాని చెత్త మళ్ళీ మొదటి వాడికి ముడి సరుకు, ఇందులోంచి మళ్ళీ వాడు ఇంకోటి తయారు చేస్తాడు. ఇది ఒక సైక్లింగ్ ప్రాసెస్ పెట్టాడండి. ఇట్లాగా పరమాత్మ. ఏం ఆశ్చర్యం అండి ఈ ప్రకృతిలోను. అలానే నీ యురేనియంని కూడా మంచిగా మార్చగలిగిన శక్తి భగవంతుడికి ఉంటుంది. అసలు దాని దాకా పోనక్కర్ లేకుండానే అందులోంచి రాగలిగిన శక్తిని నీకు ప్రకృతిలోంచి ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే అండి. ఎంత ఎనర్జీ నీ బాడీలోంచి పుట్టిస్తున్నాడండి ఆయన. మరి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది? నీకు యురేనియం ఎవడండి ఎక్కిస్తున్నాడు మనకి లోపల చెవులోంచి చేతుల్లోంచి ఎవరైనా ఇంజెక్ట్ చేస్తున్నట్టండి? హౌ మచ్ ఎనర్జీ యు ఆర్ జనరేటింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ తెలియదు మనకి. ఇది భగవంతుడి యొక్క శక్తి విశేషం అని ఒక మహనీయుడు దర్శించాడు ఆయన్ని. కనుక ఏమంటాడు ఆయన్ని? భగవన్ నువ్వు క్షేత్రజ్ఞుడవయ్యా. ఏమర్థం? నాలోంచి కూడా ఎన్నెన్ని అద్భుతాలైనా నువ్వు తయారు చేయగలవు. ఈ క్షేత్రం మనకి లోపల ఉండేది మట్టే, కానీ కావాలంటే దీన్ని బంగారం చేయగలడైనా. మట్టిని బంగారంగా మార్చడం మనకి రాకపోవచ్చు, బట్ హీ నోస్ ప్రెటీ వెల్ హౌ టు కన్వర్ట్ దిస్ టు గోల్డ్. నువ్వు తెలిసిన వాడివి అని ఆయన దగ్గర నువ్వు చెప్పు, చాలంతే. చాయిస్ ఆయన దగ్గర వదిలిపెట్టు, నీకింక భయం అక్కర్లేదు. మనం కోరుకుంటాం కదండి, మంచిగా నన్ను మార్చుకో, మంచిగా నాకు ఆలోచనల్ని, మంచిగా నా చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలని తయారు చేయి,
ఆ భూమిని మార్చు, మంచిగా సుక్షేత్రంగా సువర్ణ క్షేత్రంగా దీన్ని మార్చు. ఉంటుందండి మనకి గోల్డెన్ ఎర్త్ అవ్వాలని కోరిక ఉంటుందండి. ఇప్పుడు మన వాళ్ళందరికీ కోరిక అదే కదండి. ఏమంటుందని స్వర్ణ ఆంధ్ర, శ్యామాంధ్ర, పర్వాలేదు, నీకు ఒక మంత్రం ఉంది అలా నువ్వు దాన్ని మార్చడానికి. ఏంటది? క్షేత్రజ్ఞ అని ఆయన ఉపాసన చెయ్యి. నీకు ఇది ఆయనలో ఆ ఎబిలిటీ ఉంది కనుక ఆయన నీకేసి ఆ ఎబిలిటీ తోటి ఒక చూపు చూస్తే నీకు అది అలవడుతుంది, నీకు అది అందుతుంది. ఏమని ఉపాసన చేయొచ్చు మనం ఇప్పుడు ఆయన్ని? ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఇలా ఎన్నెన్ని ఉపకారాలు మనం ఆయన దగ్గర నుంచి పొందవచ్చునో దర్శించినటువంటి మహనీయులు పాడిన నామాల్లో మరికొన్నిటిని రేపు తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.